హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ? అందరైతే మస్తు ఉన్నారనుకుంటున్నా. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు ఫ్రైడే రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను, ఉప్పు దీపం ఎలా పెట్టుకున్నాను అండ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఆడవాళ్ళకు ఫ్రైడే వచ్చిందంటే చాలు, పూజకే ఆ డే అంతా సరిపోతుంది. అందుకే నేను ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగే లేసా. 4:30కి అలా లేసా నేనైతే ఈరోజు. ఇక నా డే అయితే క్లీనింగ్ డిపార్ట్మెంట్తోనే స్టార్ట్ అవుతుంది. ఇంక మొత్తం క్లీన్ చేసుకొని బయట, ఇంటి ముందు, ఇంటి పక్కన, ఇంటి చుట్టుపక్కల అంతా క్లీన్ చేసుకొని అంతా శుభ్రం చేసుకునేసరికి నాకైతే 1.5 అవరే పడుతుంది. ఇల్లు ప్లేస్ ఎంత ఉంటుందో బయట ప్లేస్ కూడా మాకు అంతే ఉంటుందన్నమాట. అందుకే క్లీన్ చేసుకోవడానికి నాకైతే చాలా టైం పడుతుంది. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టికి ఇంకా పైప్ పెట్టి అంతా శుభ్రం చేసుకున్నాను నేనైతే. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంటి ముందుకు మంచిగా సాంపి కలర్ వేసుకొని కలర్స్తోని ముగ్గులు అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా బయట సాంపి చల్లుకుంటారుగా పేడతోని, అలా చల్లుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక మాకు బయట అయితే మొత్తం ఫ్లోర్ మొత్తం చేశారనమాట. అందుకే నేనైతే పేడ కలర్ అని చెప్పేసి దొరుకుతుంది ఇక మార్కెట్లో, అదే చల్లుకున్నాను ఈరోజు. మంచిగా చక్కగా చల్లుకొని కలర్స్ పెట్టి ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంటి ముందు వాకిలి చూసి ఇంట్లో ఇల్లాలు ఎలాంటిదో చెప్తారంట. అందుకే నాకైతే ఎప్పుడైనా సరే, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే ఇంట్లో క్లీన్గా నీట్గా ఇంటి బయట కానీ మంచిగా ముగ్గులు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ముగ్గులు అయితే నాకు చుక్కల ముగ్గులు అయితే అంత పర్ఫెక్ట్గా రావు. రంగోలీ అయితే వేస్తాను. బయట మొత్తం క్లీనింగ్ అయిపోయాక ముగ్గు పెట్టుకొని ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంట్లో కూడా మొత్తం క్లీన్ చేసుకొని మాప్ చేసేసాను. వాతావరణం చూస్తే చాలా చల్లగా ఉంది కదా, అందుకే ఈరోజైతే వేడి నీళ్ళతో చేద్దామని చెప్పేసి గ్యాస్ మీద కొన్ని నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఒక సైడు వాటర్ పెట్టేసి ఇంకొక సైడ్ అయితే పాలు పెట్టుకున్నాను. పిల్లలు లేసి సడన్గా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. నేనైతే ఫ్రైడే రోజు కానీ ఇంకా మండే రోజు కానీ పూజ ఉంటుంది కాబట్టి నేనైతే ముందు రోజే గ్యాస్ అంతా క్లీన్ చేసుకొని ఇలా చక్కగా ముగ్గులు పెట్టుకుంటాను. ఇంకా ఇలా గ్యాస్కి పెట్టుకోవడం నాకైతే చాలా ఇష్టం అండి. పొద్దున్న లేవగానే ఇలాంటి హడావిడి ఉండకుండా సాఫీగా మన పని అనేది సాగిపోతుంది. ఇక వేడి పెట్టుకున్నాను. ఒక సైడ్ పాలు పెట్టేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసేసరికి నీళ్ళు అయితే కాగిపోయాయి. ఇంకా ఈరోజు టిఫిన్ ఏం చేద్దామా అనుకుంటున్నాను. ఇడ్లీ చేస్తే బెటర్ అని చెప్పేసి, తొందరగా అయిపోతుంది కదా ఇడ్లీ అయితే, అందుకే ఇడ్లీని చూస్ చేసుకున్నాను. నైట్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇక మా ఇంట్లో ఇడ్లీకి అయితే ఒక పెద్ద స్టోరీయే ఉంది. ఇడ్లీ కుక్కర్కి, దాని గురించి ఒక షార్ట్లో కూడా చెప్పాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. మా ఇడ్లీ కుక్కర్లో మొత్తం 6 ప్లేట్స్ ఉంటాయి. ఒక్కసారి పెడితే మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోతుందనమాట. ఇంకా అలా సేఫ్ అవుతుంది నాకు. సైడ్ ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇంకో సైడ్ అయితే బావ కోసం అయితే జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బావ లేవగానే జీరా వాటర్ తాగుతాడనమాట. ఇక జీరా వాటర్ అయితే హెల్త్కి అయితే చాలా మంచిది. డైలీ పరిగడుపున తీసుకోవడం వల్ల మన స్టమక్ అయితే క్లీన్ అవుతుంది. అలాగే జీలకర్ర హెల్త్కి కూడా చాలా మంచిది కదా. మేమైతే ఇద్దరం యూజ్ చేసాము. ఇక ఇంకో సైడు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. పల్లి చట్నీ చేద్దామని చెప్పేసి పల్లి చట్నీ అయితే చేయాలని అనుకున్నాను. మా పిల్లలు లేసేలోపు పనంతా కంప్లీట్ అవ్వాలి అని అనుకుంటాను, కానీ అది ఎప్పటికీ జరగదు. నా పని సగం అయ్యేలోపే మా పిల్లలు అయితే లేచి కూర్చుంటారు. ఈ జీరా వాటర్ మేమైతే డైలీ తాగుతామని చెప్పినాగా, ఈ జీరా వాటర్ అయితే బెస్ట్. నేనైతే మా బావ వెయిట్ లాస్కి అని చెప్పేసి నేనైతే డైలీ ఇస్తాను. వెయిట్ లాస్కి అయితే ఇది బెస్ట్ డ్రింక్ అని అయితే చెప్పుకోవచ్చు. జీలకర్ర వాటర్ వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. మన షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్గా ఉంటుందంట. జీలకర్ర వాటర్లో కొంచెం నిమ్మకాయ రసం, కొంచెం తేనెను కలుపుకొని తాగితే ఇంకా స్ట్రెస్ నుంచి మనమైతే పీస్ఫుల్గా ఉంటామని అయితే చెప్తున్నాను. ఒక సైడ్ అయితే పల్లి చట్నీ చేసుకుంటూ జీరా వాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బావకి ఇచ్చేసాను నేనైతే తాగడానికి. ఇంకా చట్నీ అయితే కంప్లీట్ అయిపోగానే నేనైతే స్నానానికి అయితే వెళ్ళాను. ఇంకా స్నానం చేసి బయటకు వచ్చి చూస్తే నా పిల్లలు లేచి కూర్చున్నారు ఇద్దరు. పిల్లలిద్దరికీ కడుపులో ఎలుకలు బాగా పరిగెడుతున్నట్టున్నాయి, అందుకే బాగా ఏడుస్తున్నారు అని చెప్పేసి ముందుగానే మనం పాలు వేడి చేసి పెట్టుకున్నాక ఇంకా ఆ పాలైతే ఇద్దరు పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళ కడుపులో ఇంత ఏమన్నా వేసినాం అనుకోండి, మనం నిమ్మలంగా పూజ చేసుకోవచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు కదా. హైడ్రమాకైతే హార్లిక్స్ వేసి పాలైతే ఇచ్చేసాను. మా కన్నయ్యకి అయితే నార్మల్ మిల్కే ఇచ్చేసాను. ఇంకా మా ఇంట్లోకి అయితే సన్ రైజ్ అయితే పొద్దున్నే వచ్చేస్తుంది అనమాట. ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను నేనైతే. మంచిగా ఫ్రెష్గా కడపలు అయితే కడుక్కున్నాను. కడపలకు మంచిగా బొట్లు పెట్టుకున్నాను పసుపు కుంకుమలతోని. ఇంకా చాలామంది అయితే కొన్న ముగ్గుతోని పెడతారు కదా, నేనైతే వరి పిండితోనైతే పెడతాను.
చక్కగా కడపలన్నీ కుంకుమ, పసుపు, వరిపిండితో అలంకరించుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా అలంకరించుకున్నాను. మా తులసమ్మ అయితే ఏమంటారు, మేమే ఇటుకలతో మేమే కట్టుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. ఇంకా అక్కడైతే మంచిగా అలంకరించుకుంటాను నేనైతే తులసమ్మ దగ్గర. అలాగే ఈరోజు ఫ్రైడే కదా, ఇసురాయి రోలు కూడా అలంకరించుకుంటాను నేను. ఈ పద్ధతులన్నీ నాకైతే మా అత్తమ్మ చెప్పిన విధంగానే నేను చేశాననమాట. ఇంకా అంతకు ముందుకు పెళ్ళి కాకముందుకు అయితే ఇంతగానం పూజలు అయితే చేసేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పింది. ఇక మా అత్తమ్మ చెప్పిన ప్రాసెస్లోనే నేనైతే చేస్తాను. అత్తమ్మకు కొంచెం దైవభక్తి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. తన నుంచే నాకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో తులసమ్మ దగ్గర ఇంకా ఇసుర్రాయి ఇవన్నీ అలంకరించుడు అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేసా. ఇంకా ఈరోజు ఫ్రైడే ఉప్పు దీపం పెట్టుకుంటా అని చెప్పినా కదా, ఉప్పు దీపం ఎట్లా పెట్టుకుంటారు అని చెప్పేసి నన్నైతే అడిగిర్రు. ఉప్పు దీపం అయితే ఎలా పెట్టుకోవాలో ఇప్పుడైతే చెప్తా నేను. 2 దీపపు కుందులు అయితే తీసుకోవాలి. కింద దీపపు కుందులు అయితే మొత్తం దొడ్డుప్పు అయితే వేసుకోవాలి. కల్లుప్పు అంటారు కదా, ఆ ఉప్పునైతే వేసుకోవాలి. మీద దీపపు కుందులు అయితే నూనె పోసుకొని 2 ఒత్తులతో దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. దీన్నే ఉప్పు దీపం అంటారు. ఇంకా ఈ ఉప్పు దీపం తర్వాత పెట్టిన తర్వాత సాల్ట్ని ఏం చేస్తారు కూడా అడిగారు. ఈ సాల్ట్ని వాటర్లో కలిపి ఏదైనా చెట్లకైతే పోసుకోవచ్చు మనము. నేనైతే అలాగే రెగ్యులర్గా మా చెట్లకైతే బయట ఉన్న చెట్లకు వాటర్లో కలిపి నేనైతే అక్కడనే పోస్తాం. మా ఇంట్లో ఈశాన్యం వైపు అయితే లక్ష్మీ అమ్మవారిని అయితే మేము పెట్టుకున్నాము. ఇంకా అక్కడ ఉంటే మంచిది అని చెప్పేసి చెప్పారు, అందుకే అక్కడ పెట్టుకున్నాను. ఇంకా కింద అయితే వాటర్లో అయితే ఇలా వేస్తారు కదా ఫ్లవర్స్, నేను అలా డైలీ వేసుకుంటాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత సూత్రాలకైతే పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు వంట వచ్చేసి పిండి కూర. ఈ పిండి కూర అయితే నాకైతే మా విలేజ్ నుంచి మా చెల్లి పంపించింది. ఆల్రెడీ పిండి కూరని మొత్తం మా బాపమ్మ అండ్ మా చెల్లి కలిసి ఏరి ఫ్రెష్గా కడిగి నాకైతే పంపించారు. ఇంకా పిండి కూర ఎలా చేయాలో కూడా చెప్పింది మా బాపమ్మ. పెసరపప్పు వేసి వండమని చెప్పింది. సేమ్ మా బాపమ్మ చెప్పినట్టే సేమ్ అలాగే చేస్తున్నాను. ఇక ఈ పిండి కూర వండడం అయితే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా ఎలా వస్తుందో టేస్ట్ చూడాలి. హెల్త్‌కైతే చాలా మంచిదంట ఈ పిండి కూర. కిడ్నీలలో స్టోన్స్ని అయితే కరిగిస్తుందంట ఈ పిండి కూర. మన లేడీస్లో గర్భసంచికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఈ పిండి కూర రిలీఫ్ ఇస్తుందంట అండి. ఈ పిండి కూరను కర్రీలాగా తినలేని వారు ఎవరైనా ఉంటే వాటి ఆకులను వాటర్లో హీట్ చేసుకొని వడకట్టుకొని తాగొచ్చు కూడా అంట. నా వంట అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. పాలు వేడి చేసుకున్నాను, టిఫిన్ రెడీ అయింది, టిఫిన్లోకి చట్నీ రెడీ అయింది, అన్నం ఇంకా పిండి కూర. ఇంకా ఈ కర్రీ సరిపోదని చెప్పేసి నైట్ నేను కాకరకాయ వేపుడైతే చేసి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం పచ్చడి కూడా ఉంది. ఇంకా నేనైతే మా హైడ్రమ్మకి అయితే టిఫిన్ తినిపించాను. బావకు కూడా పెట్టిన, బావ కూడా తింటుండు. చేసా అని చెప్పా కదా, ఇడ్లీ అయితే ఇద్దరు తినేసి ఇంకా మా హైడ్రమ్మని అయితే స్కూల్కి రెడీ చేశాను. ఇక మా బావ హైడ్రమ్మ ఇద్దరు ఒకేసారి వెళ్తారనమాట. హైడ్రమ్ని స్కూల్లో వదిలేసి బావ డ్యూటీకి అయితే వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళు వెళ్ళిపోతే అయితే ఇల్లంతా బోసిపోతుంది. నేను మా కన్నయ్య ఇద్దరమే ఉంటాము. మా కన్నయ్య కూడా 2 ఇడ్లీలు తినిపించినాక ఇంకా లాస్ట్కి అయితే నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను. ఇల్లంతా బోసిపోయినట్టు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది. మా హైడ్రా ఉంటేనే ఇంట్లో హడావిడి. ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక నేనైతే పని అంతా కంప్లీట్ అయిపోయాక బిగ్ బాస్ అయితే చూసుకుంటూ ఉన్నా. ఇక టైం అయితే అలా గడిచిపోయింది. ఈవినింగ్ అయితే 4 అయిపోయింది. ఇంకా మా హైడ్రమ్మ అయితే రానే వచ్చేసింది. హైడ్రా రాగానే మా కన్నయ్య అయితే అక్క అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హైడ్రాని అయితే హగ్ చేసుకున్నాడు. ఇంకా మా హైడ్రమ్మ అయితే తమ్ముడిని ఎత్తుకొని వచ్చేసి ఇంట్లోకి అయితే వచ్చేసింది. ఇంకా హైడ్రా అయితే ఫ్రెష్ అప్ అయిపోతుందన్నమాట. ఈరోజు పిల్లల కోసం అయితే స్పెషల్గా అయితే స్నాక్స్ అయితే ఏం చేయలేదు. ఇంట్లో అయితే నిన్న తెచ్చిన పపాయ ఉండే, బావ నిన్న తీసుకొచ్చిండు. ఆ పొప్పడి పండుని అయితే కట్ చేసి పెడదామని చెప్పేసి అంత పీల్ తీసేసి కట్ చేసి టెర్రస్ మీదకి తీసుకెళ్ళి పిల్లలకు కొంచెం ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి బాల్స్ ఇంకా బండ్లు అవన్నీ తీసుకొని పోయి బిల్డింగ్ మీద అయితే పిల్లలకు పపాయ తినిపించుకుంటూ ఆ వాతావరణంని ఎంజాయ్ చేస్తూ పిల్లలకైతే తినిపించిన. మా పిల్లలు అయితే పప్పాయ పండునైతే చాలా ఇష్టంగా మంచిగా తింటారనమాట. పిల్లలకు పెట్టడం కూడా హెల్త్కి కూడా చాలా మంచిదిగా అని చెప్పేసి బావ కూడా నెలకు ఒకసారైనా ఖచ్చితంగా తెస్తాడనమాట పప్పడి పండును. ఇంకా నేను కూడా తింటా, పిల్లలకు కూడా తినిపించుకుంటూ మంచిగా టెర్రస్ మీద బాల్స్తోనే అలా కొద్దిసేపు ఒక గంట వరకు అలా పిల్లలకు తినిపించుకుంటూ మంచిగా ఆడుకుంటూనే ఉన్నామన్నమాట నేను మా పిల్లలు మంచిగా.
ఫస్ట్ అయితే వాళ్ళకు మంచిగా తినిపించిన తర్వాత గేమ్స్ అయితే స్టార్ట్ పెట్టిరు. ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న బాల్స్తోనే ఆడుకున్నారనమాట. ఫస్ట్ బాల్ గేమ్ ఆడుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఆ బండ్లతోని ఇంకా రేస్ పెట్టుకుంటారు అనమాట. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా తమ్ముడు అని చెప్పేసి ఇద్దరు ఆడుకున్నారనమాట. కొద్దిసేపు నేను కూడా వాళ్ళతో పాటు సరదాగా అలా టైం స్పెండ్ చేశా. పిల్లలతో అలా సరదాగా బిల్డింగ్ మీద ఆడుకోవడం అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మంచిగా ఉండే అనమాట ఆ రోజు వెదరు చల్లగా. ఇంకా పిల్లలు మంచిగా ఆడుకున్నారనమాట. మా బిల్డింగ్ ఎక్కి చూస్తే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ వ్యూ అయితే మా బిల్డింగ్ నుంచి మంచిగా అవుపిస్తుంది అనమాట. చూడడానికి గుట్ట అయితే అవుపిస్తుంది అనమాట. వీడియోలో అవుపిస్తుంది అనుకుంటా మీకు, చూడండి. ఇంకా సంక్రాంతి కూడా రాలేదు, అప్పుడే మా విలేజ్లో అయితే కైట్స్ ఎగిరేయడం స్టార్ట్ చేసిరు. స్కూల్ నుంచి వచ్చేదే ఆలస్యం, కైట్స్ అయితే ఎగిరేస్తూనే ఉంటారు. ఇక వాళ్ళని చూసి మా హైడ్రా కూడా కైట్ కొనియమని చెప్పేసి చాలాసేపు ఏడ్చింది. ఇక దాన్ని ఇక ఓదార్చలేక నేనైతే ఒక గిన్నెలో కొంచెం షాంపూ ఇంకా సర్ఫ్ పోసేసి ఒక పెన్ రిఫిల్ అయితే ఇచ్చేసి ఇలా బాల్స్ లాగా ఊదుకో అని చెప్పేసి ఇచ్చేసాను. ఇక అప్పుడు కొంచెం కూల్ అయ్యి అది తీసుకొని బాల్స్ అయితే ఊదింది, బబుల్స్ లాగా ఊదింది. ఇక కొద్దిసేపు అయితే ఆడుకున్నారు బిల్డింగ్ మీదనే, చాలా ఎంజాయ్ చేసారు పిల్లలు. ఇక మా కన్యానికి అయితే బండి ఒక్కటి ఉంటే చాలా, బండే సర్వస్వం వాడికైతే. బండితో 24 hours ఆడుకోమన్నా ఆడుకుంటాడు. ఇక మా హైడ్రా అయితే వాటర్ బాల్స్తో ఆడుకుంటూ ఉండిపోయింది. ఇక ఈవినింగ్ 5:30, 6 కల్లా కిందికి వచ్చేసాము. హోంవర్క్ చేయించాలి కదా హైడ్రమ్మకు. పిల్లల్ని అయితే కిందికి అయితే తీసుకొచ్చాను. హోంవర్క్ చేయిద్దామని చెప్పేసి హైడ్రా బ్యాగ్ అయితే ఓపెన్ చేసేసి బుక్స్ అయితే బయటికి తీసాను. ఒక్కొక్క బుక్ బయటికి తీసి హైడ్రాని అయితే అడుగుతున్నారు. ఈరోజు మీ టీచర్ ఏం చెప్పింది, ఏం క్లాసెస్ అయ్యాయి, రైమ్స్ నేర్పించిందా, ఏం చెప్పింది హైడ్రా చెప్పు అంటుంటే తన ప్యాడ్ చూయించి డోరా బుజ్జి పెట్టు నాకు అని చెప్పేసి అడిగింది. ఇంత తొందరగా బొమ్మల వద్దు, హోంవర్క్ అయిపోయాక డోరా బుజ్జి చూడంటే, నో అమ్మ ఫస్ట్ నాకు డోరా బుజ్జియే పెట్టు అని చెప్పి కొద్దిసేపు అయితే అల్లరి చేసింది. వద్దు అని చెప్పేసి హోంవర్క్ అయితే రాయించా. ఈరోజు అయితే మా హైడ్రాకి అయితే ఆలలో ఆలు పెట్టించారు. ఆలలో మా హైడ్రా అయితే ఓ ఓ ఔ అమ్ అహా వరకు అయితే వచ్చిందనమాట. నా బిడ్డ అయితే చాలా షార్పు. ఇంకా మా బావ తెలివితేటలన్నీ దానికి వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఫుల్ షార్పు. అలా అయితే అన్నీ చెప్పేస్తుంది అనమాట. 2 1s చెప్తుంది, ONE1 చెప్తుంది, ఆల్ఫాబెట్స్ అన్నీ చెప్తుంది, 1 2 3లు చెప్తుంది. చెప్పడమే కాదు, రాయడం కూడా చాలా పర్ఫెక్ట్గా రాస్తుందనమాట నా బిడ్డ. ఇంకా మంచిగా రాస్తుంది. ఇంకా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కూడా ఈ మధ్యనే నేర్పించాను. అది కూడా కొంచెం పర్ఫెక్ట్గానే చెప్తుంది. హోంవర్క్ మొత్తం తనే చేయిస్తుందనమాట. నేను పట్టుకొని అస్సలే చేయించా. తనే అమ్మ నేనే రాస్తాను, నువ్వు వద్దు నువ్వు పట్టుకోక అని చెప్పేసి తనే హోంవర్క్ మొత్తం, మా హైడ్రా మొత్తం హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా మధ్యలో మా డైనోగాడు అయితే హైడ్రా బుక్స్ తీసుకొని ఏమంటారు ఆ బొమ్మలు చూసుకుంటూ డాగ్, క్యాట్, యాపిల్, బనానా అని చెప్పేసి పక్కన చదువుకుంటాడనమాట. ఇంకా నేను మధ్యలో అయితే హైడ్రా నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు తల్లి అని అంటే ఎప్పుడు ఒకటే చెప్తుంది మా హైడ్రా అయితే, నాన్న కోసం పోలీస్ అవుతాను, నీ కోసం కలెక్టర్ అవుతాను. ఎప్పుడు అడిగినా ఇదే చెప్తుంది మా హైడ్రమ్మ అయితే. ఇక టైం చూసి 8 అయింది. ఇక పిల్లలకైతే ఇద్దరికి డిన్నర్ చేయించి వాళ్ళనైతే పడుకోబెట్టేశాను. మా అత్తమ్మ అయితే నా కోసం అయితే మా ఆవుల నుంచి వచ్చిన పాలతోని కలాకాన్ అయితే చేసి ఫ్రెష్గా అయితే నా కోసం అయితే పంపించింది. ఇక ఇప్పుడైతే ఆ కలాకాన్ అయితే తినేస్తున్నాను నేను. కలాకాన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.